ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి నాబ్ అనమాట. ఇది అటు ఇటు తిప్పి 0 వచ్చింది కదా, ప్లస్ మళ్ళీ 0లోనే ఉంది, ప్లస్ ఇంకోసారి కూడా 0 ప్లస్ 3 సార్లు ఎంటర్ చేసినాక ఓపెన్ అవుతుంది. ఏదైతే క్లిక్ అవుతుందో దాన్ని మనం ఆపరేట్ చేయగలం. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అనమాట. ప్రోగ్రామ్స్ ఏంటంటే 1 to 99 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి డిఫాల్ట్గా ఉంటాయి. మనకి ఏమైనా సెట్టింగ్స్ కావాలనుకుంటే ఒక్కో ప్రోగ్రాంలో ఒక్కో సెట్టింగ్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే ప్రోగ్రామ్ నెంబర్ 3కి వెళ్దాం. ప్రోగ్రామ్ నెంబర్ 3కి ఈ ప్రోగ్రామ్ నెంబర్లో ఏమైనా చేంజ్ చేయాలంటే మళ్ళీ దీని మీద ఒకసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే హెడ్ నెంబర్ మనకి 16 ఇవ్వాలి కదా, 16 ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది 16 కాబట్టి మనం 16 పెట్టుకున్నాం. మళ్ళీ దీని మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ యాక్సిలరేషన్కి, యాక్సిలరేషన్ అంటే ఎంత స్పీడ్తో ఇంక్రీజ్ అవ్వాలి, అది యాక్సిలరేషన్ అనమాట. తర్వాత డిక్లరేషన్, మన ఆర్పిఎం అంటే తిరిగినాక టైం అయిపోయినాక ఎంత స్పీడ్గా డిక్రీజ్ అవ్వాలి, దానికి డిక్లరేషన్. ఎంత టైం పట్టాలి డిక్లరేషన్కి యాక్సిలరేషన్కి? ఒక 2 minutes పెట్టుకుని సరిపోతుందా? దానికి మినిట్స్ ఉండవండి, స్టెప్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9. యాక్సిలరేషన్కి 9 ఉంటాయి, డిక్లరేషన్కి 9 ఉంటాయి. అది మీ ప్రోటోకాల్లో ఉంటుంది, ఎంత యాక్సిలరేషన్ పెట్టాలి, ఎంత డిక్లరేషన్ పెట్టాలి. ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత ఆర్పిఎం కావాలంటే అంత ఆర్పిఎం పెట్టుకోవచ్చు, ఇంక్రీజ్ చేసి. ప్రజెంట్ మనం 4000 పెట్టాం. 4000 చాలు. 4000 పెట్టాం. మళ్ళీ దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇప్పుడు ఇది బ్లింక్ అవుతుంది ఆఫ్సెట్ అని, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొచ్చు. మళ్ళీ ట్యాప్ చేయండి. సెట్ టెంపరేచర్, ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. 5 degrees పెట్టారు ప్రజెంట్. మళ్ళీ ట్యాప్, టైం 1 minute 99 minutes వరకు ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనం 1 minute పెట్టుకున్నాం. మళ్ళీ సెట్ అంతా అయిపోయినాక కింద ప్రెస్ సెట్ టు సేవ్ పారామీటర్స్ అని ఉంది. అంటే ఈ సేవ్ బటన్ ప్రెస్ చేయాలి, లేదనుకుంటే పారామీటర్స్ ఏవి సేవ్ అవ్వవు. సో ప్రెస్ చేస్తాం, పారామీటర్స్ సేవ్డ్ అని వచ్చింది కదా. డోర్ క్లోజ్ చేసి స్టార్ట్ బటన్. 18 degreesలో ఉంది ఇప్పుడు.